ఏపీలో కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. సిపిఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగంలో చేరిన అర్హులకు ఓపీఎస్ వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా సుమారు 10,715 మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర ప్రయోజనాలను ఆలస్యం లేకుండా అందించేందుకు ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు జీపీఎఫ్, ఏపీజీల క్లైమ్లకు మార్గం సుగమం చేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సమస్యల్ని దశల వారీగా పరిష్కరిస్తోంది. డిఏ బకాయిలు, జీపీఎఫ్ రుణాలు, ఇతర పెండింగ్ బిల్లులను రాబోయే 12 నెలల్లో విడతల వారీగా చెల్లించే కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదైనా కానీ చారిత్రక నిర్ణయాలు తీసుకోవాలంటే ముఖ్యమంత్రి గారికి మాత్రమే సాధ్యమైంది. ఎందుకంటే గతంలో సిపిఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ కానీ ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయడంలో దేశంలో కూడా ఎక్కడ చరిత్రలో లేని విధంగా మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేయడం జరిగింది. అదేపాటు ఈరోజు కూడా ఇలాంటి చారిత్రక నిర్ణయం ఎక్కడ రాష్ట్రంలో గత 4 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండి గత ప్రభుత్వంలో 3-4 సార్లు క్యాబినెట్ ముందుకు వెళ్ళి కూడా ఇష్యూని పట్టించుకోకుండా పక్కన పడేయడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగుల మనోభావాలు గుర్తించి ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఈరోజు జీవో జారీ చేయడం జరిగింది. దీనికి అందరం కూడా ఉద్యోగులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నెరవేరిన కళ నెరవేరిందనే ఆనందంతో వాళ్ళైతే వ్యక్తపరుస్తున్నారు. ఈరోజు ఉన్నటువంటి సుమారు ఎక్కువ మంది టీచర్స్ ఉన్నారు. అదే సందర్భంలో గ్రూప్ 2లో ఉన్నటువంటి కొంతమంది 15,000 మంది ఉన్నారు. అదే సందర్భంలో మిగతా ఉద్యోగ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళు మంత్రివర్గం నుంచి ఎప్పుడైతే క్యాబినెట్లో నిర్ణయం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంతకుముందు ఉన్నటువంటి 14-19లో కూడా సిపిఎస్ ఎంప్లాయీస్కి మొట్టమొదట ఏదైతే పెన్షన్ అయినా లేకపోతే ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చిందైనా లేకపోతే గ్రాట్యుటీ ఇచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి గారే మళ్ళీ అధికారంలో వచ్చిన వెంటనే ఈ కుటుంబ ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే వాళ్ళ ఆశలు రెట్టింపు అయినాయి. ఖచ్చితంగా అతి తొందరలోనే మన ఆశలు నెరవేరుతాయన్న సందర్భంలోనే సుమారు 2 సంవత్సరాల కాలం కాకముందే ఎప్పటి నుంచి ఉన్నటువంటి కళ నెరవేరినటువంటి ఈ ప్రభుత్వం నిజంగా ఎప్పుడు వాళ్ళ జీవితాంతం కూడా 11,000 మంది కుటుంబాలు 11,000 మంది తాలూకు కుటుంబాల మీద ఆధారపడినట్టు అందరూ కూడా ఈ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటారని, ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తున్నందుకు ఉద్యోగులందరూ కూడా ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల ద్వారా కొంతమంది వ్యక్తులు ఎవరైతే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి, ప్రభుత్వం మీద ఊరికనే బురద జల్లాలి అని దృష్టితో లేనిపోని అభాండాలు సృష్టిస్తూ ఏదో ఒక ప్రజల్లో కానీ ఎంప్లాయీస్లో కానీ ఒక వ్యతిరేక భావన కలిగించాలనే ఉద్దేశంతో రకరకాల కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఎంప్లాయీస్లో మాత్రం చాలా సంతోషం ఉన్నారు.